ఓకే, సో నెక్స్ట్ సాంగ్ మనం ఏవి చూడడానికి సిద్ధమైపోయాము. అండ్ ఆ సాంగ్ని మనకి చూపించడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. రాజకీయాల్లో రాణించిన వారు, అలాగే సినిమాల్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు, తెలుగులో జీవన పోరాటం, గ్యాంగ్ మాస్టర్ లాంటి సినిమాల్ని మనకు అందించినటువంటి నిర్మాత, హిందీలో చాందనీ లంహే లాంటి సినిమాలు, అండ్ సంస్కృతం భగవద్గీతను అందించి నేషనల్ అవార్డ్ని అందుకున్నటువంటి సినిమా ద బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా ద ప్రొడ్యూసర్, కళాబంధు, కళారత్న శ్రీ సుబ్బిరామరెడ్డి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సార్, అలాగే సరైనోడు సినిమాలో క్యారెక్టర్ ఏంటి అని మమ్మల్ని అడగొద్దు, వారిని మనం అడిగి తెలుసుకుందాము. ఈ సినిమాలో ఎలాంటి పాత్ర పోషించారు, ఏం చేశారు అడిగి తెలుసుకుందామా శ్రీకాంత్ గారిని. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ శ్రీకాంత్ గారు. నలువైపులా సముద్రం ఉండడం ఇదే ఫస్ట్ టైం జరిగింది. సాధారణంగా విశాఖపట్నం వస్తే ఒకవైపు మాత్రమే సముద్రం కనిపిస్తుంది. ఇప్పుడు సముద్రం యువతల వైపు కూడా జనాలు కనిపిస్తూ ఉన్నారు, ఇక్కడ కనిపిస్తున్నారు, ఇటు ఉన్నారు, మా వెనకాల ఉన్నారు. సో ఎక్కడున్నా సరే మీ వెంటే ఉంటాము అన్న అభిమానులకి కృతజ్ఞతలు తెలియచెప్తూ వెరీ వార్మ్ వెల్కమ్ టు సుబ్బిరామరెడ్డి గారు అండ్ శ్రీకాంత్ గారు. సుబ్బిరామరెడ్డి గారు రాజకీయాల్లో ఎంత చురుగ్గా పనిచేశారో మనందరికీ బాగా తెలిసిందే. అయితే సంస్కృతం పట్ల, అలాగే కళల పట్ల, కళాకారుల పట్ల వారికి ఒక మక్కువ, ఇంట్రెస్ట్ ఎక్కువేనని చెప్పాలి. అందుకే ఈరోజు బిజీ షెడ్యూల్లో కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారికి స్వాగతం పలుకుతూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు విశాఖపట్నం రామకృష్ణ బీచ్లో అద్భుతంగా, అమోఘంగా ఒకవైపు మెగాస్టార్ అభిమానులు, మరొక వైపు అల్లు అర్జున్ అభిమానులు. మీ కోలాహలం ఎలా ఉందంటే సముద్రంలో ఉండే కెరటాలు కూడా భయపడిపోతున్నాయి మొత్తాన్ని చూసి. ఏది ఏవైనా మన విశాఖపట్నం, నా విశాఖపట్నం, దాదాపు 30 సంవత్సరాల నుండి మీ గుండెల్లో ప్రేమ సంపాదించిన ఆ విశాఖపట్నంలో అద్భుతంగా, అమోఘంగా ఈరోజు మన అల్లు అరవింద్ ఇంత అద్భుతంగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేశాడు. బహుశా ఈ యొక్క నేల ఒక పవిత్రమైంది. మీకు తెలిసిన విషయమే, దాదాపు 30 సంవత్సరాల నుండి మహాశివరాత్రి నాడు నేను ఇక్కడ కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేసి అభిషేకం చేయించి మీ అందరికీ పుణ్యం పంచిపెడుతున్నాం. అదే ప్రదేశంలో ఈరోజు సరైనోడు మన అల్లు అర్జున్ సినిమా ఆడియో ఓపెనింగ్ అంటే ఇక ఆ సినిమాకి తిరుగు లేదని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరొక విషయం ఏమిటంటే, నేను ఎన్నో సంవత్సరాలుగా వ్యాపారంలో ఉన్నా, రాజకీయంలో ఉన్నా, దేంట్లో సినిమా నిర్మాతగా ఉన్నా, అల్లు అరవింద్ ఏదో నాకు మ్యాజిక్ చేశాడు. నేను అల్లు అరవింద్ని ఎప్పుడు అభిమానంగా పొగుడుతూ ఉంటా. ఒక ఆర్గనైజర్, ఒక ప్లానింగ్, ఒక విజన్, ఒక స్కిల్ అద్భుతం ఎవరంటే అల్లు అరవింద్ అని చెప్పాలన్నమాట. దాదాపు 30 సంవత్సరాల క్రితమే చెప్పేవాడిని, ఏమయ్యా నువ్వు ఇంత తెలివిగలవాడివి, అప్పుడప్పుడు మాకు నువ్వే సలహా ఇవ్వాలని ఎప్పుడు కోరేవాడిని. ఈరోజు ఇంత అద్భుతంగా ఏర్పాటు చేశాడు అంటే అల్లు అర్జున్ ఎంత అద్భుతమైనటువంటి యాక్టరో, అదృష్టవంతుడు అటువంటి ఫాదర్కి అల్లు అరవింద్ ఉన్నాడు. మరొక విషయం ఏమిటంటే, బన్నీ అల్లు అర్జున్ కసిగా జీవితంలో నటుడయ్యాడు. కసి ఎలా? చిన్నప్పటి నుండి తనకు ఆదర్శమైన నటుడు ఎవరంటే నా ప్రియమిత్రుడు, ప్రాణ స్నేహితుడు, మెగాస్టార్ మన చిరంజీవి గారు. సో చిన్నప్పటి నుంచి నేను కూడా మా మామయ్య మారు, ఒక బాబాయ్ మారు మెగాస్టార్ కావాలని ఒక తపన, ఒక ఆలాపన, ఒక ఆశయం మనసులో ఉండింది. అదే పెట్టుకుని ఫస్ట్ సినిమా చూసాను నేను గంగోత్రి. ఆ గంగోత్రిలో తన యాక్షను, ఆ కాన్సన్ట్రేషను, ఆ ఫైటింగ్ సీన్సు, ఆ నటన చూస్తే నాకు అప్పుడే జ్ఞాపకం వచ్చింది. ఈ బన్నీ ఒక కసితో, ఒక అద్భుతమైనటువంటి మనసులో ఉంచుకొని ఒక శక్తివంతంగా నటనలోకి ముందుకు పోతున్నాడు. ఇది తిరుగు లేదని ఆ రోజు నేను అనుకున్నాను, ఈరోజు నిరూపించాడు. ఇప్పుడు చూడండి ఆ పాటలు ఏం స్టైల్, ఆ యాక్టింగ్, ఆ డాన్స్, అల్లు అర్జున్ ఫెంటాస్టిక్, అద్భుతంగా చేశాడు. అట్లనే
మంచి అమ్మాయి రకుల్ ప్రీతి సింగ్ని హీరోయిన్గా పెట్టారు. అమ్మాయి చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. ఎందుకంటే మీకు తెలుసు, మీకు ఎంత హీరో స్ట్రాంగ్ అయినా పక్కన హీరోయిన్ కూడా మంచి అందంగా ఉండకపోతే మీరు నచ్చదు మీకు అందరికి. కాబట్టి అల్లు అరవింద్ తెలివిగలవాడు. ఒకవైపు మంచి అందమైన తన డైనమిక్ స్ట్రైకింగ్ పర్సనాలిటీ, మరి చిరంజీవి స్టైల్లో ఉన్నటువంటి తన కొడుకు బన్నీ ఉంటే, మరోవైపు హీరోయిన్ అద్భుతంగా రకుల్ ప్రీతి సింగ్ ఉంటే, మరొకవైపు అద్భుతమైన క్యారెక్టర్లో శ్రీకాంత్ క్రికెట్ మ్యాచ్ విశాఖపట్నం ఏర్పాటు చేసినప్పుడు శ్రీకాంతే వచ్చి మీకు ఏర్పాటు చేశాడు. జ్ఞాపకం ఉందా లేదా? సో ఇప్పుడే చెప్తున్నాడు బన్నీ, తను అద్భుతంగా నటించాడు నా సినిమాలో. బాబాయ్ రోల్ కాదు అంతేనా, బాబాయ్ రోల్గా యాక్ట్ చేశాడు. శ్రీకాంత్ ఎప్పటి నుంచో యాక్ట్ చేస్తున్నాడు, ఇంకా చిన్న కుర్రవాడిలో ఉన్నాడు. నాకు అర్థం కావట్లేదు సీక్రెట్. ఏదేమైనా మరొక వైపు బోయపాటి సీన్ చూస్తే మనిషి ఇందాక అరవింద్ చెప్పినట్టుగా అనంపరిశుగా అట్టట్టా ఉంటాడు, కానీ మంచి ఘటికుడు, మంచి శక్తివంతుడు, మంచి తెలివిగలవాడు. ఈరోజు అల్లు అరవింద్ మరి వీళ్ళందరూ కూడా, చిరంజీవి గారు వాళ్ళందరూ కూడా బోయపాటి సీన్ని పొగుడుతున్నారు అంటే అతను ఎంత మేధస్సు ఉందో చెప్పాలన్నమాట. అదే రకంగా తమంత్ మ్యూజిక్ డైరెక్టర్, ఈరోజు ఈ మధ్య అసలు పాటలే మర్చిపోయినాం. అలా కాకుండా అతను కూడా ఒక ఆశయంతో, ఒక కసితో అద్భుతంగా మ్యూజిక్ తయారు చేశాడు. ఏది ఏవైనా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం నంబర్ 1 పట్టణం, అంతకు మించింది లేదు. విశాఖపట్నం ఫ్యాన్స్ టాప్, విశాఖపట్నం టాప్, మీరందరూ టాప్, మెగాస్టార్ ఫ్యాన్స్ టాప్, అల్లు అరవింద్ టాప్, అల్లు అర్జున్ బన్నీ టాప్. సో అందరూ కూడా ఇక్కడ అద్భుతంగా మీ ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని, మీ చైతన్యాన్ని చూస్తూ ఉంటే నేను కూడా 25 ఏళ్ళ కుర్రడు మారైపోయినట్టుగా చెప్తున్నాను. ఇకపోతే ఆఖరిగా నా స్నేహితుడు ఇక్కడ మంత్రి అయినటువంటి గంటా శ్రీనివాస్ని మెచ్చుకోవాలి. కారణం ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి ధైర్యంతోనే, ప్రోత్సాహంతోనే అల్లు అరవింద్ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ఏది ఏవైనా యావత్ భారతదేశంలోనే విశాఖపట్నం ఒక అద్భుతమైనటువంటి మహాపట్టణం. ఆ పట్టణంలో విశాఖపట్నంలో మీ యువకులంతా కూడా ఒక అద్భుతమైనటువంటి శక్తివంతులు. మీ అందరి సమక్షంలో ఈరోజు సినిమా తీశారంటే, సరైన ఆడియో ప్రోగ్రాం చేశారంటే దానికి ఇంకా తిరుగు లేదని మరొకసారి తెలియజేస్తూ, మరి లోకోత్తరాయణ సంఘటన అని తెలియజేస్తూ అద్భుతంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. విశాఖపట్నంలో మళ్ళీ మనం అల్లు అరవింద్ కార్యక్రమం చేయాలని చెప్తూ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మరెడ్డి గారు, మీ ఆశీర్వాదానికి, మీ విషెస్కి. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ చూడబోతున్నాము. బట్ బిఫోర్ దట్ మీరు ఆల్రెడీ చెప్పారు ఆయన బాబాయ్గా చేశారని. శ్రీకాంత్ గారి మాటలు విందాం అనుకుంటున్నాము. శ్రీకాంత్ గారు ప్లీజ్. హలో. మామూలుగా మాట్లాడితే కష్టం నాకు, ఇంతమంది జనం ఎదురుగుండా మాట్లాడాలంటే చాలా టెన్షన్గా ఉంది. అందుట్లో అన్న ఎదురుగుండా మాట్లాడడం ఎక్కువ. ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన అన్నయ్యకి, అలాగే నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి గంటా శ్రీనివాసరావు గారికి, అలాగే సుబ్రహ్మరెడ్డి గారికి, వీళ్ళందరికీ, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే అన్నయ్యతో కలిసి శంకరదాదా జిందాబాద్ చేశాను, శంకరదాదా ఎంబీబీఎస్, అలాగే రామ్ చరణ్తో గోవిందుడు అందరే వాడేలే, అలాగే మళ్ళీ బన్నీతో ఈ సినిమా సరైనోడి సినిమా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నిజంగా బన్నీని చూసినా అంతకుముందు అన్నయ్య అంటే తెలుసు, నేను అన్నయ్యకి ఎంత కష్టపడి వచ్చారో, ఈరోజు ఇంతమంది ఫ్యాన్స్ని సంపాదించుకుని ఆయన కష్టం ఎంతో అందరికీ తెలిసింది. అదే కష్టాన్ని వీళ్ళు ఫాలో చేస్తూ అటు రామ్ చరణ్ కానీ ఇటు బన్నీ కానీ నిజంగా వాళ్ళని సెట్లో చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తుంది. మేము ఇంత కష్టపడలేదు మేము అంతకుముందు అనే ఫీలింగ్ వాళ్ళని చూస్తే తెలిసింది. నిజంగా ఈరోజు ఒక మెగా హీరో కొడుకని రామ్ చరణ్కి కానీ, ఒక మెగా ప్రొడ్యూసర్ అరవింద్ గారి కొడుకని బన్నీకి కానీ ఏమాత్రం కూడా ఒక భేషజం లేకుండా ఒక పెద్దలకి గౌరవిస్తూ, ఒక రెస్పెక్ట్ ఇస్తూ, వాళ్ళు నిజంగా ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళ వెనకాల ఎంతో ఉన్నా సరే ఈరోజు వాళ్ళు కష్టపడే విధానం చూస్తే సెట్లోకి రాగానే ఒక డెడికేషన్గా, ఒక మెడిటేషన్ లాగా వాళ్ళు ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ నిజంగా బన్నీ హ్యాట్స్ ఆఫ్. నేను చూసి నేను చాలా నిజంగా సీనియర్స్ అయినా సరే చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే అంతకుముందు రామ్ చరణ్ కానీ అంతకుముందు ఫంక్షన్లో కూడా నేను చెప్పడం జరిగింది. ఈరోజు చాలామంది ఇక నెక్స్ట్ వచ్చిన జనరేషన్ నిజంగా వీళ్ళని చూసి, మేమందరం ఎలా అయితే అన్నయ్యని చూసి ఒక ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చి
అదే ఒక డెడికేషన్తో అదే రెస్పెక్టబుల్ సినిమా ఇండస్ట్రీ మీద ఉంటూ ఎలా చేస్తున్నాం, అలాగే వాళ్ళు కూడా ఈరోజు బన్నీని, రామ్ చరణ్ని, పవన్ కళ్యాణ్ని, వీళ్ళందరినీ, ఎన్టీఆర్ని కానీ, మహేష్ బాబుని, అందరినీ, వీళ్ళందరినీ చూసి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. రేపొద్దున నా కొడుకే వస్తాడు, వాళ్ళకి అదే చెప్పాను, నువ్వు ఇన్స్టిట్యూట్లకి వాళ్ళకి వెళ్ళక్కర్లేదురా, ఒక్కసారి 2-3 రోజులు వచ్చి బన్నీ చేస్తున్న యాక్టింగ్ చూడు, నీకే తెలుస్తుంది అని చెప్పాను. అంత డెడికేటెడ్గా డైలాగు ఫస్ట్ వస్తే డైలాగ్ దగ్గర నుంచి డ్యాన్స్ మూమెంట్లు అయితే ఆయనతో, నాకు అన్నయ్యతో చేసినప్పుడు ఎలా టెన్షన్ ఫీల్ అయ్యానో శంకరదాద ఎంబీబీఎస్లో, అలాగే ఈరోజు బన్నీతో ఒక మూమెంట్ పెట్టారు నాతో. నాకు అవసరమా అని అడిగాను బన్నీతో డ్యాన్స్ అనే, కానీ లేదు చేయాలి అని బన్నీనే పట్టుబట్టి నాకు బన్నీతో ఒక మూమెంట్ కూడా చేయడం జరిగింది. అలాగే అంతకుముందు రామ్ చరణ్తో చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ బన్నీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ సినిమా చేయడం. అలాగే బోయపాటి సీను ఈరోజు మనకున్న పెద్ద డైరెక్టర్స్లో పెద్ద డైరెక్టరు, మంచి డైరెక్టరు. అతనికి ఏం చేయాలో అతనికి తెలిసిన డైరెక్టర్ ఈరోజు బోయపాటి సీను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక బాబాయ్ క్యారెక్టర్ ఇచ్చావు మంచి సినిమాలో. డెఫినెట్గా ఈ సినిమా సరైనోడి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను చూశాను డబ్బింగ్ చెప్పేటప్పుడు చాలా సీను ఇది చూడబోయా అని చూపించారు. నిజంగా చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. బన్నీ కొత్త బాడీ లాంగ్వేజ్. ఇంతవరకు అంతకుముందు రాణి రుద్రమాదేవి సినిమా చూసినప్పుడు ఒక షాక్ అయ్యాను నేను ఆ క్యారెక్టర్ చూసి. అటువంటి క్యారెక్టర్ చేయాలంటే చాలా గట్స్ కావాలి. సో బన్నీ ఈ సినిమా కూడా ఒక డిఫరెంట్ వేరియేషన్గా ఉంటుంది. సో మేము కూడా ఈగర్లీ వెయిటింగ్ ఈ సినిమా రిలీజ్కి. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శ్రీకాంత్ గారు, సుబ్రహ్మరెడ్డి గారు, నెక్స్ట్ సాంగ్ మై ఎమ్మెల్యే ఒకసారి చూసేసి వెళ్తారు కానీ రెడీ ఫర్ ద నెక్స్ట్ సాంగ్ సార్. సరైనోడులోని నెక్స్ట్ సాంగ్ రిటర్న్ బై అనంత్ శ్రీరామ్ గారు. చూద్దాము. అయినా నన్ను లవ్ చేయే ఓ ఎమ్మెల్యే, కోసయ్యే పర్లేదే ఇటురాయే ఓ ఎమ్మెల్యే, నా ఎమ్మెల్యే. Can we see it once more? సంపేతే సంపేయే, కుమ్మేయే, అయినా నన్ను లవ్ చేయే ఓ ఎమ్మెల్యే, ఏసయ్యే కోసయ్యే పర్లేదే ఇటురాయే ఓ ఎమ్మెల్యే, నా ఎమ్మెల్యే. Thank you, Srikanth garu and